దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశంగా కుటుంబ సభ్యులు ఇష్టపడి మనందరినీ ఇక్కడికి ఆహ్వానించినారు. కాబట్టి దైవ గ్రంథంలో మరణించినటువంటి వాళ్ళను గురించినటువంటి అవగాహన ఏ విధంగా దేవుడు రాసి ఉంచాడు అన్న సంగతిని గురించి కొంచెంసేపు మనం ఆలోచించేద్దాం. మనకు తెలుసు, అందుకనే ముందుగానే మరణించినటువంటి వారు నేటికి సజీవుల అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి దేవుడు మాట్లాడతాడు అనే విధంగానే ముందుగానే మీకు అందరికీ వాట్సాప్ ద్వారా మీకు వచ్చుంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ పదం వినగానే, ఏ పదం, మరణించినటువంటి వాళ్ళు నేటికి సజీవుల అనేటటువంటి పదం వినగానే ఎంత ఆనందం ఇస్తుందో మనకి. అంటే చాలా గొప్పగా ఉండేటటువంటి పదం అన్నమాట ఇది. ఏంటి, చచ్చిపోయినటువంటి వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారా? అవును, నేటికి బ్రతికే ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా ఇలాంటి మాట చెప్పినప్పుడు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అదేంటండి చనిపోయారు కదా, మరి చనిపోయినటువంటి వాళ్ళు ఇంకా ఎక్కడ బ్రతికి ఉన్నారు అనేటటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి చూపుతో మనం చూస్తూ ఉంటాం. ఏది ఏమైనా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలను నిజంగా మనుషులను గురించి దేవుడు ఏ విషయాన్నైనా ఆయనే రాయాలి. ఎందుకంటే మనిషి పుట్టుకకు ముందు ఆయన ఉన్నాడు, మనిషి పుట్టిన తర్వాత ఆయన ఉన్నాడు, మనిషి ఆ పుట్టుకలో నుంచి మరణించి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు అనేటటువంటి పదం వెనకాల మనకు కనిపిస్తున్నట్లది ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో ఉండు దేవుడు అనేటటువంటి పదాన్ని వాడు. అంటే దేవుడు ఎక్కడున్నాడు అంటే భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, అలాగే భవిష్యత్తు కాలాల్లో కూడా ఉండే దేవుడు. కాబట్టి మన కూర్చున్నటువంటి పూర్తి అవగాహన ఎవరికి తెలుసు అని అంటే తండ్రి అయినటువంటి దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ భూమి మీద ఎంతో మంది మహాత్ములు పుట్టినటువంటి దేశంగా మనకు తెలుసు మన భారతదేశం. ఎంతో మంది మహాత్ములు పుట్టారు, ఎంతో మంది సంఘ సంస్కర్తలు పుట్టారు. ఇంకా చెప్పాలని అంటే నిజంగా ఆయా రంగాల్లో పేరు పొందినటువంటి అనేకులు మన భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు కూడా మనకు బాగా తెలిసిపోయినటువంటి వాళ్ళ. అంటే ఆయా రంగాల్లో ఇటు దేశానికి కావచ్చు, ఇటు సమాజానికి కావచ్చు సేవ చేసినటువంటి మహాత్ములు జీవించారు. అంటే వారు అలా జీవించిన రోజులు ఎన్నో కొన్ని గొప్ప కార్యక్రమాలు వాళ్ళు చేసి ఆ తర్వాత వారు ఆయుష్ తీరంగానే ఏమైపోయినారని అంటే వాళ్ళు మరణించారు. వాళ్ళ ఆయుష్ తీరిన వెంటనే మరణిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు భూమి మీద శాశ్వతంగా బ్రతకరు అన్న సంగతి మనకి బాగా తెలుసు. శాశ్వతంగా ఇక్కడ ఉండే వాళ్ళమే అంటే మరొక లోకం మంది కాదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజానికి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలోనికి అలా వస్తాం, ఆ తర్వాత ఈ లోకంలో కొద్ది దినాలు మనం మన యొక్క ఆయుష్ కాలంలో మనం బ్రతుకుతాం, బ్రతికి మరలా ఇంకొక లోకానికి వెళ్ళిపోతాం అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇలాంటి మహాత్ములు మరణంలోకి వెళ్ళిన తర్వాత ఆ మహాత్ముల ద్వారా అనేక ఫలితాలు పొందినటువంటి మిగిలినటువంటి మనుషులు వారి జీవితాలను ఉద్దేశించి నిజంగా వారి త్యాగాలను మర్చిపోకుండా ఉండడానికి వారి యొక్క చిత్రానికి సంబంధించినటువంటి ఫోటోలు, లేకపోతే వారి ముఖానికి సంబంధించినటువంటి ముఖ కవళికలను మనం ఆలోచన చేసినట్టుగా వారి యొక్క ముఖంలో ఎంతటి ఆనందం అనేటటువంటిది వారు నవ్వుతూ ఉన్నప్పుడు ఆ చిరునవ్వులు, ఇలాంటి ముఖ కవళికలతోనే మనం ఏం చేస్తుంటామని అంటే వారి యొక్క చిత్రపటాన్ని మన ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. మన ఇంట్లో మరణించినటువంటి వాళ్ళ యొక్క చిత్రపటాలు మన ఇళ్లలో ఉండడం మామూలే. అయితే సంఘానికి సేవ చేసినటువంటి వాళ్ళు, సమాజంలో మంచి గుర్తింపు పొందినటువంటి వాళ్ళు, దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళు, ఆయా రంగాలలో ఇటు సినిమా రంగం కావచ్చు, అటు క్రీడా రంగం కావచ్చు, ఏ రంగంలోనైనా కూడా గొప్ప పేరు సంపాదించినటువంటి వాళ్ళ యొక్క ఆ ప్రతిమలు, లేకపోతే వారికి సంబంధించినటువంటి కాంస్య విగ్రహాలు అనేటటువంటి పేరుతో వారి యొక్క రూపాన్ని అలాగే బ్రతుకున్నట్టుగానే ఒక రూపాన్ని వాళ్ళు తయారు చేసి ఆయా కోడల్లో, అంటే ముఖ్యమైనటువంటి కోడల్లో వారి యొక్క విగ్రహాలను నిలిపి ఉండడం మనం చూస్తూ ఉంటాం. మనకు తెలుసు నెల్లూరులో ఏదైనా మంచి సెంటర్ అని అంటే గాంధీ బొమ్మ సెంటర్ అని. గాంధీ బొమ్మ సెంటర్, బొమ్మ అన్న పదం మనకు కనిపిస్తుంది.
అంటే గాంధీ బొమ్మ అంటే ఆ ప్రాంతంలో వెళ్ళినటువంటి మనకు కూడా గాంధీ గారి యొక్క కాంస్య విగ్రహం మనకు కనిపిస్తుంది. నిజంగా గాంధీ గారు మరణించి చాలా సంవత్సరాలు అయింది. కానీ ఆయన విగ్రహాన్ని చూసినప్పుడల్లా మనకి ఏమనిపిస్తుంది అంటే, అమ్మో సమాజం ఎప్పుడు వీళ్ళని మర్చిపోకూడదు, సమాజం ఎప్పుడు వీళ్ళని గుర్తు పెట్టుకోకుండా వాళ్ళని మర్చిపోకూడదు. కాబట్టి వారి జ్ఞాపకాలు తాలూకు విషయాలు ఏదైనా ఉంటే వారి పుట్టినరోజు కావచ్చు, అలాగే వారు మరణించినటువంటి దినం కావచ్చు, వారిని కూర్చున్నటువంటి వారి సేవల గురించి అనేక మంది మాట్లాడుకుంటూ ఉంటామన్న సంగతి మనకు తెలుసు. నిజంగా గాంధీ జయంతి, గాంధీ పుట్టినరోజు ఇలాంటి పండుగలు వారి యొక్క మరణ దినాల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఒక గొప్ప పండుగల్లాగా వాటిని మనం జరుపుకుంటామన్న సంగతి మనకు బాగా తెలుసు ప్రియమైనటువంటి వాళ్ళ. నిజానికి మీరు నెల్లూరు మీకు బాగా పరిచయం ఉన్నట్లయితే ములుమూడు బస్టాండ్ నుంచి పెద్ద బజార్కి వెళ్ళేటటువంటి ఒక టర్నింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరదాగా అలా వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ న్యూ రాజ్యలక్ష్మి హాల్ అని ఒక బట్టల షాప్ ఉంటుంది. నేను ఒకసారి ఆ బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొన్నామని వెళ్ళినప్పుడు కుర్చీలో ఒక ఆయన కూర్చున్నట్టుగా ఉండింది. తీరా పరిశీలన చేసి ఒక అడుగు వెనక్కి వచ్చి చూస్తే అక్కడ కూర్చున్నది ఎవరో కాదు, కూర్చోలేదు. అక్కడ ఆల్రెడీ కూర్చొని డబ్బులు వసూలు చేసుకుంటున్నటువంటి ఆ షాప్ యజమాని మరణించాడు. మరణించినటువంటి అతని దేహానికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని అంటే ఒక విగ్రహాన్ని తయారు చేసి తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టినారు. నిజంగా పరీక్షగా చూస్తే తప్ప అది విగ్రహం అన్న సంగతి మనకు అర్థం కాదు. అంటే ఆయన యొక్క ప్రతిమకు సంబంధించినటువంటి విగ్రహం అని. నిజంగా ఆ షట్టర్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో, ఎప్పుడైతే ఒక్కొక్క అక్కడ పనిచేసేటటువంటి ఆ యొక్క కూలీలు లోపలికి వెళ్తూ ఉంటారు, అక్కడ పనిచేసేటటువంటి సేల్స్ మెన్స్ కావచ్చు, సేల్స్ గర్ల్స్ కావచ్చు, ఒక్కొక్కరు లోపలికి వస్తున్న ప్రతిసారి ఆ ఓనర్ వైపు తిరిగి ఒక గుడ్ మార్నింగ్ అనేది లేకపోతే ఒక నమస్కారం అనేది చేసి లోపలికి వస్తూ ఉన్నారు. ఇది చాలా విచిత్రం అనిపించింది. నిజానికి అక్కడ మనిషి లేడు కదా, అక్కడ మనిషి లేడు. లేకపోయినా కూడా వాళ్ళ యొక్క మనసులో ఆ మనిషి ఉన్నాడు ఉన్నట్టుగానే వాళ్ళు ఎంత భయపడి అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఆయన చనిపోయాడు కదండి, మీరు ఎందుకు ఇంకా ఆయనని గౌరవిస్తున్నారు అని అంటే, లేదండి మా బ్రతుకులు ఇంత బాగా ఉన్నాయి అని అంటే, ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన పెట్టినటువంటి యొక్క షాపు, ఆ షాపు ద్వారా బ్రతుకుతున్నటువంటి మా బ్రతుకులు అనేటటువంటి విధానంలో ఆయన్ని జ్ఞాపకం చేసుకునే దానికి నిజంగా ఆయన తర్వాత వచ్చినటువంటి వారి యొక్క సంతానం ఏం చేశారంటే, ఆయన యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ ఓనర్షిప్ లో ఇప్పటికీ ఉంది. మీరు ఎప్పుడైనా ఈ రోజైనా వెళ్ళి చూడవచ్చు, ఇబ్బంది లేదు. అంటే వాళ్ళ యొక్క దృష్టిలో, అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళ యొక్క దృష్టిలో, వాళ్ళ యొక్క ఆలోచనలో ఏంటి అని అంటే, ఇదిగో మా ఓనర్ గారు ఇంకా చనిపోలేదు, మమ్మల్ని అజమాయిషీ చేస్తున్నట్టుగానే మాకు రోజు ఆయన ఆ కుర్చీలో కూర్చున్నట్టుగానే మాకు ఉంటుంది అనేటటువంటి ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారన్న సంగతి మనకు తెలుసు. అంటే మరణించినటువంటి ఆ యొక్క ఓనర్ యొక్క పార్థివ దేహాన్ని మరణించిన తర్వాత వాళ్ళు పూర్తి చేసి ఉంటారేమో, పూడ్చిపెట్టి ఉంటారేమో, కానీ ఆయన ఇంకా వారి యొక్క ఆలోచనలో ఎప్పటికీ మాకు బ్రతికే ఉన్నాడు అనేటటువంటి ఆలోచనను వాళ్ళు నిర్ధారణ చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళ మనకు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సతీమణి. నిజంగా మన హైందవ సాంప్రదాయ ప్రకారం భర్త మరణిస్తే భార్య నుదుటను ఉన్నటువంటి బొట్టును కూడా ఏం చేయాలంటే తీసేసేయాలి, తెల్లచీర కట్టుకోవాలి. కానీ నిజానికి ఎప్పటికీ మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క భార్య ఫోటోలు మీరు చూసినప్పుడు, లేకపోతే అప్పుడప్పుడు ఆమె టీవీలో కనిపిస్తున్నటువంటి లైవ్ ప్రోగ్రామ్స్ కూడా మీరు చూస్తున్నప్పుడు ఆమె నుదుటును బొట్టు ఇంకా ఉండి తీరుతుంది. కారణం ఏంటంటే, మా ఆయన మా గుండెల్లో ఇంకా ఎప్పుడు బ్రతికే ఉన్నాడు. నిజానికి ఆయన భౌతిక మా దేహం మా మధ్య లేకపోవచ్చు, కానీ మా యొక్క మనసుల్లో ఆయనకి ఎప్పుడు కూడా మరణించినటువంటి స్థానాన్ని మేము ఇవ్వలేదు. కాబట్టి నేటికి ఆయన మాకు బతికే ఉన్నాడు అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, చనిపోయినటువంటి వారిని చనిపోయినట్లుగా మర్చిపోకుండా వాళ్ళని ఒక విగ్రహాల రూపంలోనైనా కావచ్చు, ఒక శిల్పాల రూపంలో అయినా కావచ్చు, వాళ్ళ యొక్క రూపాలను చూసుకోవడానికి మనుషులు ఆలోచన చేసి ఏం చేశారంటే, ఆయా సందర్భాలలో ఆయా కోడల్లో వాళ్ళ యొక్క విగ్రహాలు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క విగ్రహాలు అందుకని వాళ్ళ పుట్టినరోజులు వచ్చినప్పుడు మీరు చూడండి, చాలా మంది ప్రముఖులు ఆ యొక్క విగ్రహాల దగ్గరికి వెళ్లి పూలమాలలు వేస్తూ ఉంటారు. ఆ కాంస్య విగ్రహంలో ఉన్నటువంటి ఆ యొక్క మొహాన్ని చూసి ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఉంటారు. మరణ దినాలను చూసినప్పుడు కూడా
ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 నిమిషాలు మౌనం పాటిద్దాం, ఎందుకంటే ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలనేటటువంటి విధంగా ఆయన ఎప్పుడో మరణించి ఉంటాడు. ఆయన పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుంటారు, ఆయన మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటారు ఆ విగ్రహాల దగ్గరకు వెళ్ళి. అంటే వాళ్ళ యొక్క దృష్టిలో, సమాజం యొక్క దృష్టిలో ఆ మనుషులు ఇంకా బ్రతికే ఉన్నారు అని చెప్పడానికి అదొక నిదర్శనంగా మనం ఆలోచన చేయొచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళం, ఈరోజు మనకు తెలుసు వాయుల రామకృష్ణ గారు నిజంగా మరణించి నేటికి సంవత్సరం దినాలైనా కూడా కుటుంబం వాళ్ళని మర్చిపోయిందని అంటే ఆయన మర్చిపోలేదు. ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన మర్చిపోయింటే నిజానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడ కూర్చొని ఈ దగ్గరగా దేవుని యొక్క మాటలు వినేటటువంటి వాళ్ళని కాదు. ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో ఇంకా ఆయన బ్రతికే ఉన్నారనేటటువంటి ఆలోచన. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, తండ్రి యొక్క దేవుని యొక్క ఆలోచన మనుషుల గురించి రాయబడినటువంటి దైవగ్రంథమైనటువంటి బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే చక్కటి మాటలు నిజంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మనం ప్రసంగి రాసినటువంటి గ్రంథంలోకి వెళ్ళి 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రసంగి రాసిన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకును మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమో ఎవరు తెలియజేతురు. చూసా, అంటే నీడవలే తమ దినములను గడుపుతారు అనేటటువంటి విషయాన్ని మనకు తెలుసు. మనిషి యొక్క ఆయుష్కాలం అది చాలా గొప్పదేం కాదు, అంతకంటే ఎక్కువ దినాలు ఏమన్నా బతుకుతాడా మనుషుడని అంటే లేదు. మనిషి యొక్క జీవిత కాలాన్ని గురించి తండ్రి అయినటువంటి దేవుడు రాయిస్తూ ఇదిగో నీడ వంటిది అని అన్నాడు. నిజానికి నీడ వంటిది అంటే ఒక దినం ఉదయాన్నే నీడ చాలా పెద్దదిగా ఉంటుంది, మధ్యాహ్నం అయ్యేటప్పుడు చాలా చిన్నదైపోతుంది. అందుకని మన దినాలను గురించి దేవుడు రాయిస్తూ అవి నీడ వంటిది అంటాడు. మరొకసారి నీటి ఆవిరి లాంటిది, అంతలో కనపడి అంతలో మాయమైపోయేటటువంటి వారు కదా అనేటటువంటి పదాన్ని వాడతారు. అంటే మనిషి యొక్క జీవిత కాలాన్ని గురించి దేవుడు రాయిస్తూ ఈ జీవితం అనేటటువంటిది చాలా చిన్నదే కావచ్చు. నేటి మనిషి యొక్క జీవిత కాలాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాడు మనుషుడు అంటే ఒకప్పటి ఆదాము లాంటి సంవత్సరాలు మనకున్నాయంటే లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంటే నరుల యొక్క ఆయుష్ కాలాన్ని దేవుడే ఏం చేశాడని అంటే నిజంగా 120 సంవత్సరాలకు మోషే కాలానికి తగ్గిస్తే ఆ తర్వాత మోషే గారి ప్రార్థనలో మనం నేర్చుకున్నది ఏంటంటే ఇదిగో మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అన్నాడు. అయినా కూడా వాటి యొక్క వైభవం ఎలా ఉంటుందంటే దుఃఖము ఆయాసమే అనేటటువంటి పదాలు వాడతాం. అంటే ప్రియమైనటువంటి వాళ్ళదా, ఏ మనుషుడైనా లోకంలోకి వచ్చినప్పుడు ఈ లోకమే శాశ్వతం అనుకునేటటువంటి పరిస్థితులు మనకైతే కనపట్లేదు. చాలా తక్కువ జీవిత కాలాన్ని మనుషుడు ఇక్కడ బ్రతికి మరొక ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్ళిపోవలసినటువంటి వాళ్ళమే. అందుకని చనిపోయినటువంటి వారు లేరా అని అంటే నిజంగా చనిపోయినటువంటి వాళ్ళు ఎందుకు లేరండి, మా మధ్యనే ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం శిలా విగ్రహాల యొక్క రూపంలో ఫోటోల్లో మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు సోదరులందరూ కూడా వాయుల రామకృష్ణ గారి యొక్క ఆ యొక్క ఫోటోను వాళ్ళు దర్శించుకున్నప్పుడు నిజంగా వాళ్ళు వచ్చి ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్క పూలు అలా చల్లుతున్నప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క అనుభూతి అని అంటే ఇంకా మా మధ్యలో బ్రతికే ఉన్నాడు అనేటటువంటి ఫీలింగ్ మీ హృదయాల్లో కూడా వచ్చి ఉంటుందన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే మనిషి మరణించిన తర్వాత ఇక వెళ్ళిపోయాడు, ఇక మా మధ్య లేడు అనేటటువంటి ఆలోచన మీ హృదయాల్లో కూడా లేనట్టుగా మీరు ఆలోచన చేసి ఇదిగో ఆయన ఇంకా బ్రతికున్నాడు అనేటటువంటి ఆలోచనతోనే నిజంగా ఆయన ఫోటో కూడా మీరు ఏం చేశారు, దండం పెట్టారు, ఇదిగో 2 పూలు ఆయన మీద చల్లారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ నిజంగా దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఇలాంటి మరణించినటువంటి వాళ్ళు నేటికి సజీవులుగా ఉన్నారా అనేటటువంటి ఈ ఆలోచన ఎంత బాగా మన యొక్క హృదయాలను ఆనందింపజేస్తుంది. లేదండి నిజంగా మరణించినటువంటి వాళ్ళు మరణించారు, ఇక మన మధ్య లేరు అనుకునే దానికి ఎంత మాత్రం వీల్లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ అందుకనే ఎప్పుడు కూడా తండ్రి అయినటువంటి దేవుడు రాయించినటువంటి మాటలే చాలా ఉన్నతమైనటువంటి మాటలుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏ మాట రాసినా మనిషికి తెలియనటువంటి సంగతులు ఎవరు మాట్లాడతారు లోకంలో అంటే దేవుడే మాట్లాడాలి. అలా మాట్లాడినటువంటి దేవుని యొక్క మాటలు ఉన్నటువంటి గ్రంథం ఈనాడు మనందరి చేతుల్లోకి వచ్చింది.
మనం అందరం చదువుకునే విధంగా మన భాషలోకి అనువదించి మరి దేవుడు రాయించినటువంటి మాటలు. ఒకసారి మనం యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. నిజానికి లోపలికి మనిషి వచ్చినప్పుడు ఆయన బ్రతకడానికి అవసరమైనటువంటి ఎన్నో సంగతులు మన కొరకు రాయించాడన్న సంగతి మనకు బాగా తెలుసు. ఇక మనం బ్రతకడానికి ఈ లోకంలో ఎన్నో ఆహార పదార్థాలను కూడా మనం భోజిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాట ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించగలిగితే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి అన్నాడు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి అన్న. అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి మనం కష్టపడుతూ ఉంటామని. దేనికి కష్టపడుతూ ఉంటాం? కోటి విద్యలు కూటి కొరకే అనేటటువంటి సామెత నేటికి సమాజంలో తిరుగుతూ ఉన్న సంగతి మనకి బాగా తెలుసు. కోటి విద్యలు కూటి కొరక. అవును, కోటి విద్యలు కూటి కొరక. అలాంటి అన్నాన్ని తింటున్నటువంటి మన బ్రతుకుల్లో నిజంగా దేవుడు రాయించినటువంటి మాట ఎంత వాస్తవమైందో మనం గమనించగలిగితే, అందుకని ఆయన చెప్తూ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి అన్నాడు. క్షయమైపోయేటటువంటి ఆహారం, మనం ఎన్ని ఆహార పదార్థాలు తిన్నా కూడా, ఈ మీటింగ్ అయిపోగానే మనకు కూడా కొన్ని ఆహార పదార్థాలు మన ముందున్నాయి, అవన్నీ తిన్నా కూడా అవి వేస్ట్ అని చెప్తున్నాడు దేవుడు. అందుకని క్షయమైపోయేటటువంటి ఆహారం కొరకు కష్టపడబాకండి. ఈ లోపల ఎంత ఖరీదైన ఆహారాన్ని తీసుకున్నా కూడా నిజంగా ఆ ఆహారం నిజంగా మన నరాలకు బలాన్ని చేకూరుస్తుందేమో, కానీ మనం తీసుకున్నటువంటి ఆహారం ఈ భూమి మీద కోట్ల సంవత్సరాలు బ్రతికేదానికి ఏమైనా అవకాశం ఇస్తుందా? మనం తీసుకునేటటువంటి ఏ ఆహార పదార్థమైనా కూడా, భౌతిక సంబంధమైనటువంటి ఆహార పదార్థం ఎంత తిన్నా కూడా కోట్ల సంవత్సరాలు మనం బతికింపజేస్తుందా అని అంటే లేదు. ఆ మధ్య నేను పనిచేస్తున్నటువంటి ఓనర్ గారు దుబాయ్కి వెళ్ళినప్పుడు, ఆ దుబాయ్లో ఒక 7 స్టార్ హోటల్కి మేము వెళ్ళాలని కాదు కానీ అక్కడికి వెళ్ళి భోజనం చేస్తే ఒక మధ్యాహ్నం పూట భోజనం మాత్రమే 30 లక్షలు అంట. ఏం పెడతారండి అక్కడ అర్థం కావట్లేదు. 30 లక్షలు ఒక పూట భోజనమా? అందుకని మేము వెళ్ళి 2 కప్పులు, ముగ్గురు వెళ్ళాము, 3 కప్పులు కాఫీ తాగొచ్చి 18,000 రూపాయలు కట్టొచ్చారండి. ఏది 3 కప్పుల కాఫీ తాగి వస్తేనే 18,000 రూపాయల. నిజంగా ప్రేమటువంటి వాళ్ళ క్షయమైపోయేటటువంటి ఆహారం, మనం తీసుకునేటటువంటి ప్రతి ఆహార పదార్థం, వాటి వల్ల మనం కోట్ల సంవత్సరాలు బ్రతుకుతామా అని అంటే ఎక్కడా కోట్ల సంవత్సరాలు బ్రతకం. ప్రియమైనటువంటి వాళ్ళు కోట్ల సంవత్సరాలు బ్రతకగలిగేటటువంటి ఒక ఆహార పదార్థాన్ని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అందుకని క్షయమైపోయేటటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడబాకండి, అక్షయమైన ఆహారం కొరకే మీరు కష్టపడండి అన్నాడు. అక్షయమైనటువంటి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఇది ఏదన్నా మంచి స్టార్ హోటల్లో దొరుకుతుందా? అక్షయమైపోయేటండి, అంటే క్షయమైపోయేటటువంటి ఆహార పదార్థం విలువ చాలా గొప్పదిగా పెట్టి ఎన్నో ఐటమ్స్ నువ్వు పెట్టి వారిని నువ్వు మెప్పించొచ్చేమో, కానీ ఒక 4-5 గంటల తర్వాత మరలా ఆకలేస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే ఎక్కువ కాలం మనం బతికించడానికి మన భౌతిక సంబంధమైనటువంటి ఆహార పదార్థాలు మనకి పనికిరావు. మరి ఏ ఆహార పదార్థాల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడంటే అక్షయమైనటువంటి ఆహారము. అందుకని దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు బ్రతకడానికి ఏవైతే అవసరమో వాటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడు కూడా. అందుకని అక్షయమైనటువంటి ఆహారం కొరకే మీరు ఏం చేయాలంట? కష్టపడాలి. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళ ఈ జీవితంలో పుట్టుక పేరుతో ఈ లోకానికి వస్తూ ఉన్నాము, మరణం పేరుతో ఇక్కడి నుంచి మనం అందరము వెళ్ళిపోతున్నాము అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి మనిషి కూడా భౌతిక సంబంధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అలా తీసుకుని ఈ లోకంలోనే ఉండిపోతామని అంటే కాదు. ప్రారంభం నుంచి ఒక పాలుతో ప్రారంభించాం మనము, ఆ తర్వాత నీళ్లు, ఆ తర్వాత ఎన్నో ఆహార పదార్థాలు. ఏమిటి ప్రతి దినం మనం తింటూనే ఉన్నాం. ఎప్పటి వరకు తినాలి? లోకంలోకి వచ్చిన తర్వాత అంటే మరణించేంత వరకు తినాలి ప్రేమటువంటి వాళ్ళ, మరణించేంత వరకు తినాలి. మరి మరణించిన తర్వాత ఏది తినడానికంటూ వీలుండదు. అయితే నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి ఒక ఆహారం ఇక్కడ ఉంది అన్నాడు. నిత్యము జీవించి ఉండేటటువంటి ఒక ఆహారం.
నిత్యము జీవించి ఉండేటటువంటి ఆహారం మనుషులకు అది ఎలా ఉపయోగపడుతుంది? నిజంగా ఈ నిత్యము జీవాన్ని ఇచ్చేటటువంటి ఆహారము ఏ హోటల్లో కూడా మనకు దొరకదన్న సంగతి మనకు తెలుసు. ఇది మనుషుల వల్ల ఏమైనా దొరుకుతుందా అని అంటే లేదు, మనుషుల వలన దొరకదు. మనుషులలో ఎవరు కూడా దీన్ని ఇవ్వలేరన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని శరీర సంబంధమైనటువంటి ఆహారం కొరకే ఇంత కష్టపడితే మరి అక్షయమైనటువంటి ఆహారము, నిత్యము జీవించి ఉండేటటువంటి ఆహారం కొరకు మనుషుడు ఇంకెంత కష్టపడాలో ఒక్కసారి ఆలోచించండి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడు కూడా నిత్యము జీవాన్ని ఇచ్చేటటువంటి ఒక అక్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడండి అంటున్నాడు. అంటే ఆ అక్షయమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా నిరంతరము బ్రతికే ఉంటాడనేటటువంటి దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, ఎలా ఒక మనుష్యుడు అక్షయమైనటువంటి ఒక ఆహారాన్ని తీసుకుంటే నిత్యము బ్రతుకుతాడనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే, యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మరొక మాట యోహాను సువార్తలోనే 11వ అధ్యాయము 25, 26 వచనాలు మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26. అందుకు యేసు ప్రభువు వారు చెప్తున్నారు, అందుకు యేసు పునరుత్థానమును నేనే, జీవమును నేనే, అదిగో నా యందు విశ్వాసముంచువాడు అదిగో చనిపోయినను బ్రతుకుతాడు. నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు. చనిపోయినా కూడా బ్రతుకుతాడా? అందుకనే మరణించినటువంటి వాళ్ళు నేటికి సజీవులు అనేటటువంటి ఒక పదాన్ని ఇచ్చాము. నిజంగా ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నారు, మనకు తెలుసు ప్రేమటువంటి వాళ్ళు. చాలా మందిని మనం అడిగినప్పుడు మీరెవరండి అంటే నేను ఎంఆర్ఓనని చెప్తాడు, మీరెవరంటే నేను లాయర్ని అని చెప్తాడు, మీరెవరు అని అంటే నేను డాక్టర్ని అని చెప్తాడు. కానీ యేసు ప్రభువు వారిని అడిగితే ఏం చెప్తాడో తెలుసా? మీరెవరైనా అంటే ఏం చెప్తాడు ఆయన? పునరుత్థానమును నేను అంటాడు, జీవాన్ని నేను అంటాడు. నేను ఎవరినేనంటే జీవాన్ని నేను, పునరుత్థానాన్ని నేను అనేటటువంటి మాటను చెప్తాడు ప్రేమటువంటి వాళ్ళ. అంటే పునరుత్థానం అంటే మనకు తెలుసు, మరణించినటువంటి వాళ్ళు ప్రాణం పోయిన శరీరాన్ని మళ్ళా బ్రతికించడం అనేటటువంటి కార్యక్రమం అది నా చేతుల్లోనే ఉంది అన్నాడు యేసు ప్రభువు వారు. మరణించినటువంటి వ్యక్తుల యొక్క ఆ దేహాలు ఇక్కడ విడవబడినా కూడా మరలా వాళ్ళకి ఒక మహిమకరమైనటువంటి దేహాన్ని ఇచ్చి లేపగలిగేటటువంటి ఆ యొక్క స్థితి నా దగ్గరే ఉంది అన్నారు. అందుకని పునరుత్థానమును నేనే అనేటటువంటి పదాన్ని వాడుతున్నాను. పునరుత్థానాన్ని నేనే కాబట్టి నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అలాంటి వాళ్ళు చనిపోయినను బ్రతుకుతారు, చనిపోయినా కూడా బ్రతుకుతారు. నిజానికి రామకృష్ణయ్య గారి యొక్క చివరి దినాలలో యేసు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచినటువంటి కారణాన్ని బట్టి ఇంత గొప్పగా ఆయన యొక్క అంత్యక్రియలు కావచ్చు, ఆయన జనన మరణ దినాలు కావచ్చు, ప్రేమటువంటి వాళ్ళరా ఇంత గొప్పగా జరగతాయని మీరు కూడా ఎప్పుడు ఊహించండి. కారణం ఏంటంటే ఆయన మరణించడానికి కొన్ని నెలల ముందు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకాల గురించి ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఇదిగో చక్కగా ఆయన విశ్వాసం ఉంచి దానికి అనుకూలమైనటువంటి తిరిగి జన్మించేటటువంటి కార్యక్రమమైనటువంటి బాప్తిస్మపు కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నారు. ఆయన మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఆ యొక్క నూతన జన్మకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రక్రియను వాళ్ళు కొనసాగించారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నది ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరణించినను మరలా బ్రతుకును అనేటటువంటి. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా ఎవరైనా కూడా మనకి అడగంగానే డబ్బులు ఇస్తారు, అలాగే బట్టలు ఇస్తారు, కానీ చనిపోయినటువంటి వారిని బ్రతికించి ఇస్తారా అని అంటే ఎక్కడా కూడా మరణించినటువంటి వాళ్ళని మళ్ళీ తిరిగి బ్రతికించి ఎవరు ప్రేమటువంటి వాళ్ళ అందరినీ సజీవులుగానే ప్రపంచం అనేటటువంటిది చూస్తూ ఉంది. కానీ ప్రేమటువంటి వాళ్ళ డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఎప్పుడైనా మనకి అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ అన్నింటినీ పరీక్షించి అదిగో నువ్వు ఇక ఎక్కువ కాలం బతకవు అని అన్నప్పుడు మనలో రావాల్సినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, అమ్మ నేను ఎక్కువ కాలం బతకనంట, అంటే నేను తొందరగా చనిపోతానంట అనేటటువంటి ఆ యొక్క ఆనందంతో ఎవరైనా బయటకు వస్తారా అని అంటే అలాంటి ఆనందం ఎవరికి రాదు. ఎందుకు? ఈ లోపలికి వచ్చిన ప్రతి మనిషి ఎక్కడే ఉండిపోవాలని కోరుకుంటాడు.
మంచంలో పడి మరణానికి సిద్ధమవుతున్నటువంటి వాడిని కూడా మనం వెళ్ళి అడిగినప్పుడు ఏం కోరిక ఉంది నీకు చెప్పుతాత అని అంటే, నాకు ఇంకా కొద్ది రోజులు బతకాలని ఉంది నాయన అని చెప్తారు. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవడానికి ఎవరో మనం ఇష్టపడం ప్రేమటువంటి వాళ్ళ. కానీ యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి మనిషి జీవితం ఎలా ఉంటుందండి అంటే, ఇదిగో నేను చనిపోయినా కూడా మరలా తిరిగి బ్రతుకుతాను అనేటటువంటి ఆలోచన. నిజానికి యేసు ప్రభుల వారు బ్రతుకున్నటువంటి దినాలు అంటే ఆయన ఆయుష్కాలం మనకు తెలుసు. 33.5 సంవత్సరాల భూమి మీద ఆయన బ్రతికినటువంటి దినాలలో, ఆయన బ్రతికినటువంటి కాలాల్లో ఆయన చూసినటువంటి కొందరి మరణాలు కూడా మనకు బాగా తెలుసు. ఆయన బ్రతికున్నప్పుడు ఒక ఇంటికి ఆయన్ని ఆహ్వానించారు. ఒక ఇంటికి అంటే ఎలాంటి ఇంటికి ఆయన ఆహ్వానించారంటే, మరణించినటువంటి ఆ దేహం ఉన్నటువంటి ఒక ఇంటికి ఒక అధికారి వెళ్ళి ఆహ్వానించాడు. అయ్యా ఒకసారి నా కూతురు మరణించింది, దయచేసి రండి మా ఇంటికి అన్నప్పుడు నిజంగా ఆ ఇంటికి వెళ్ళి ఏం చేశాడో ఒకసారి మనం చూద్దాం. చూడండి ఒకసారి మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 38వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 38వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సమాజ మందిరపు అధికారి అన్నాడు. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి అదిగో వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు అలా ఉండడం చూచి, అంటే యేసు ప్రభుల వారు ఆ ఇంటికి రాగానే అక్కడ ఉన్న పరిస్థితి ఎలాగుంది అంటే, వారు చాలా గొల్లు పెట్టి ఏం చేస్తున్నారంట, ఏడుస్తూ ఉన్నారు. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నారంటే, వాటి ఇంట్లో ఎందుకు ఏడుపులు వినిపిస్తాయంటే, ఆ ఇంట్లో ఎవరో చనిపోతేనే ఏడుపులు వినిపిస్తాయి. మనకు తెలుసు కదా, నిన్న కాక మొన్న కారులో ప్రయాణిస్తున్నటువంటి ఒక 6 మంది అన్నట్లంటే ఒక యాక్సిడెంట్ కు గురైనారు. అందరూ స్పాట్ లో 4 చనిపోయినారు ఆ యొక్క కారు యాక్సిడెంట్ లో. మిగిలినటువంటి 2 కొన్ని గంటల తర్వాత చనిపోయినారు. అంటే ఆ కుటుంబాలు మరణించారు కదా అని చెప్పి ఆనందంగా ఉంటారా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా దుఃఖంతో ఉంటారు. యేసు ప్రభు వారు కూడా అలాంటి ఒక గృహాన్ని ఆయన దర్శించాడు ఆ రోజు. ఎలా ఉంది బయట పరిస్థితులు అంటే, ఇదిగో వాళ్ళు చాలా గొల్లుగా ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత యేసు ప్రభు వారు లోపలికి వెళ్ళారు. ఏం జరిగింది అక్కడ? మీరేలా గొల్లు చేసి ఏడ్చుతున్నారు? ఈ చిన్నది ఆల్రెడీ మరణించి ఆ మరణానికి తాలూకు మనుషులు ఏం చేస్తున్నారు అక్కడ ఏంటంటే, ఆమెను ఉద్దేశించి ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక మన మధ్యలో మన పాప లేదు అనేటండి. అంటే ఒక పాప మరణించింది. ఆ మరణించినటువంటి పాప ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని చూసినటువంటి యేసు ప్రభువు వారు, ఏడ్చే వాళ్ళంతా బయటకు వెళ్ళిపోండి అన్నారు. ఏడ్చేటటువంటి వాళ్ళంతా బయటకు వెళ్ళిపోండి, ఈ చిన్నది నిద్రించుతున్నదే గాని చనిపోలేదు అని చెప్పాను. యేసు ప్రభువు వారి యొక్క అప్పటి వరకు ఏడుస్తున్నటువంటి కొంతమంది మనుషులు, యేసు ప్రభువు గారు ఎప్పుడైతే నిద్రించుతున్నది, ఆమె చనిపోలేదు అనేటటువంటి మాటను అక్కడ మాట్లాడారో, ఒక్కసారిగా వాళ్ళ ముఖాల్లో ఏడుపు పోయి నవ్వు వచ్చింది. అంటే అపహాసం చేస్తున్నారు, నవ్వుతున్నారు, అపహాసం చేస్తున్నారు, నవ్వుతున్నారు. అంటే మరణించినటువంటి వాళ్ళని చూసి యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటను ఉద్దేశించి నిజంగా వాళ్ళకి నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుంది అని అంటే, ఆమె చనిపోయి కొన్ని గంటలు అయిపోయింది. చాలా మంది డాక్టర్లు కూడా పరీక్ష చేసి ఏం చెప్పారంట, మరణించేసిందని చెప్పేసినారు. కానీ యేసు ప్రభువు వారు వచ్చి ఏమంటున్నారు, ఈ చిన్నది చనిపోలేదు, నిద్రించుచున్నది అని అన్నాడా? రైట్, నిద్రించుతున్నదాన్ని. అంటే మరణం అనేటటువంటిది ప్రభు వారి యొక్క దృష్టిలో, చనిపోయిన వాడు యేసు ప్రభు వారి దృష్టిలో నిద్రిస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చూడండి, యోహాను సువార్తలోకి వెళ్ళి 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆ సందర్భంలో మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, చనిపోయినటువంటి లాజరు. ఎప్పటి వరకు చనిపోయినటువంటి లాజర్ను యేసు ప్రభువు వారు దర్శించడానికి తీసుకున్నటువంటి కాలం 4 రోజులు అయిపోయింది ప్రభువా, ఇప్పుడు మనం వెళ్ళవలసినటువంటి అవసరత లేదు సమాధి దగ్గరకు అనేటటువంటి మాటలు మనకు వినిపిస్తాయి. అంటే లాజరు మరణించి నేటికి 4 దినాలు అయింది. ఇప్పుడు మీకు మరణించిన రోజే మేము చెప్పాము, మీరు అప్పుడే వచ్చుంటే మీరు ఏదో ఒకటి చేస్తుండే వాళ్ళు, నా తమ్ముడు బతుకుండేవాడు అనేటటువంటి మాటలు ఆ గృహంలో మనకు వినిపించాయి. అయినా కూడా యేసు ప్రభువు వారు అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు అన్నాడు. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అన్నాడా?
చచ్చిపోయలే ఇదేం పర్లేదులే, దినం ఎప్పుడైనా అడిగాడా? దినం ఎప్పుడైనా అడగలేదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఎప్పుడు మీరు కార్యక్రమం చేస్తారు, ఆ కార్యక్రమానికి నేనే వచ్చి వాక్యం చెప్తాను అన్నాడా? లేదు లేదు. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెలుగుకు రండి అన్నాడు. అంటే మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడన్న పదాన్ని వాడాడా? చచ్చిపోయి ఏం పర్లేదు, ఇక మనం అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు, మరణించిన తర్వాత తెల్లారి అందరూ పాలు పోస్తూ ఉంటారు. ఎక్కడ? ఆ సమాధి పుట్టినప్పుడు కూర్చుని దగ్గరికి వెళ్ళి పాలు పోస్తూ ఉంటారు. బతికున్నప్పుడు నీళ్లు పోయారు, కానీ చనిపోయిన తర్వాత ఏం పోస్తారు? పాలు పోస్తారు. ఇప్పుడు పాలు తాగుతాడా? అలాగే చెప్పి మరణించిన వాడు పాలు తాగుతారా? బతికున్నప్పుడు ఏదో మంచాన్ని పడినప్పుడు కొంతమంది అయినా వచ్చి చూసి పరామర్శించి ఏదైనా అతను ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను తినిచ్చేటటువంటి ఏదైనా ప్రోగ్రామ్ ఏమైనా చేశామా అంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. కానీ మరణించినప్పుడు ఎంత గొప్పగా మాట్లాడతారో మీరు ఆలోచన చేయండి. పాలు తీసుకెళ్లిపోస్తారు, ఇక ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా తీసుకెళ్లి ఆ సమాధి దగ్గర చుట్టూ చేసి వచ్చేస్తాం. అలాగే ఇక్కడ యేసు ప్రభుల వారు ఏదో ఆయనకి ఇష్టం వచ్చినటువంటి దాన్ని సమాధి దగ్గర పెట్టేసి వచ్చేస్తామని చెప్పలేదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఏమన్నాడు? మన స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు, ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేద్దాం? మేలు కొలుపుదాం రండి అన్నాడు. నిజానికి ఈ రోజుల్లో ఇక్కడ కూడా యేసు ప్రభుల వారు భౌతికంగా పుట్టినటువంటి దినాలు ఇవే అయితే సంవత్సరం రోజులైంది ప్రభువా, ఇప్పుడు మనం పోవాల్సిన అవసరత లేదు, ఎందుకంటే పోయినప్పుడు ఆయన లేవడు, కాబట్టి మీరు ఏదో 4 మాటలు మరణించిన వాళ్ళ గురించి చెప్పేసి వెళ్ళిపోండి, మేము పెట్టి భోజనం తినేసి వెళ్ళిపోండి అని ఆయనకు కూడా మనం ఇలాంటి మాటలే చెప్తాం. కానీ అంత అవసరం లేదు ప్రేమటువంటి వాళ్ళు. చనిపోయినప్పుడు వెంటనే ఆ చిన్నదాన్ని ఎలాగైతే బ్రతికించాడో, చనిపోయి 4 రోజులైన తర్వాత కూడా లాజరు గారిని ఎలాగైతే ఆయన బ్రతికించాడో, వాళ్ళిద్దరి విషయాల్లో యేసు ప్రభులు వారు మాట్లాడింది ఏంటంటే ఇక మరణించారు కాబట్టి మనకు అవసరం లేదు అనేటటువంటి స్థితిని అక్కడ తీసుకురాలేదు ప్రేమటువంటి వాళ్ళ. మరణించి 4 దినాలైనా కూడా ఇదిగో ఆయన సమాధి దగ్గరకు వెళ్ళారు, లాజరు లేచిరా అన్నాడంతే. చూసా అంటే యేసు ప్రభుల వారి విశ్వాసం ఉంచినటువంటి ఆ కుటుంబం మరలా తిరిగి తన తమ్ముడైనటువంటి మరియా మార్తమ్మల యొక్క తమ్ముడైనటువంటి ఆ లాజరును మరలా తిరిగి లేపుకుని మళ్ళా వాళ్ళ మధ్య సహజీవనం చేసినటువంటి పరిస్థితి దైవ గ్రంథంలో మనకు రాయబడింది ప్రేమటువంటి వాళ్ళ. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే మరణించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరణించలేదు. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నిజంగా చూస్తే ప్రేమటువంటి వాళ్ళరా, ప్రకృతిలో కూడా తండ్రి అయినటువంటి దేవుడు కొన్ని రుజువులను మన కొరకు కూడా ఉంచాడు. కొన్ని రుజువులు అంటే నిద్రావస్థలోకి వెళ్ళినటువంటి కొన్ని జీవాలను కూడా మనం ఆలోచన చేస్తే మనకు తెలుసు. నత్తలు మీకు బాగా తెలుసు. నత్తలు అనేటటువంటివి ఏం చేస్తాయని అంటే భూమి మీద ఉన్నటువంటి కొన్ని నత్తలు ఏం చేస్తాయంటే నీరు ఎండిపోయిన తర్వాత చాలా దూరం కింద భూమి అడుగు భాగానికి వెళ్ళిపోతాయి, ఒక గొప్ప నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి ప్రేమటువంటి వాళ్ళు. అలా ఎన్ని దినాలు నిద్రపోతాయో తెలియదు, కానీ ఎప్పుడైతే భూమి మీద తొలతొలి వర్షం కురిసి ఆ తర్వాత నీరంతా లోపలికి భూమిలోకి ఇంకిపోతే ఆ తర్వాత అవి మళ్ళా పైకి వస్తాయి. అంటే అప్పటి వరకు వాటి జీవన విధానానికి అవసరమైనటువంటి ఏవి దొరకపోయినా కూడా ఒక నిద్రావస్థలోనికి అవి వెళ్ళిపోతున్నాయి. ఆ తర్వాత ఎప్పుడైతే నీళ్ళు అనేటటువంటి వాటికి దొరుకుతుందో అప్పుడు మళ్ళా భూమిపైకి రావడం మొదలు పెడుతుంది. చూసారా, ప్రకృతిలో ఉన్నటువంటి ఒక నక్క కాదండి, నత్త విషయంలోనే ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే అప్పుడప్పుడు చూడండి, మనుషుల యొక్క స్థితిని మనం గమనించినప్పుడు ఎవడు ఏమైనాడు, ఆయనకి ఆరోగ్యం బాగలేదు అన్నారు కదా, మరి ఏమైందంటే ఏం కాలేదంటే ఆయన కోమాలోకి వెళ్ళాడు అనేటటువంటి పదం మనం వింటుంది. కోమాలోకి వెళ్ళాడు అంటే కోమాలోకి వెళ్ళడం అంటే ఏంటి? నిద్రావస్థలోకి వెళ్ళాడు. అందులో నుంచి మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఏదో మళ్ళీ తిరిగి లేచి మాట్లాడరు. ఇంతకాలం నేను ఎక్కడున్నాను, అసలు ఏమైంది నాకు అనేటటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ప్రేమటువంటి వాళ్ళు. కాబట్టి మన ఆలోచనలో ఎప్పుడు కూడా మరణించినటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు నేటికి సజీవులుగా ఉంటారా అని అంటే అవును, యేసు ప్రభువు వారు చెప్పిన మాటల ప్రకారం మరణించినటువంటి మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు అనేటటువంటి పదాన్ని వాడాడు. అలాగే మరణించినటువంటి ఆ చిన్నదాన్ని చూసి ఇదిగో ఆ చిన్నది ఇంకా మరణించలేదు, నిద్రపోతుంది అనేటటువంటి పదాన్ని అక్కడ వాడాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి బైబిల్ మాట ఏం చెప్తుందంటే నిద్రించినటువంటి వాళ్ళు మరణం అనేటటువంటి పేరుతో మనకి దూరమై సమాధిలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నిద్రించారు అనేటటువంటి పదం. ఒకసారి మనం మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయంలోకి వెళ్ళి
సమాధుల్లోకి నిద్రించినటువంటి వాళ్ళ విషయాన్ని గురించి రాస్తూ మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 52వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో సమాధులు తెరవబడిను. అక్కడ కూడా ఏ పదాన్ని వాడతాం? చచ్చిపోయిన వాళ్ళు అన్న పదం రాశాడా? లేదండి. అక్కడ కూడా నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాయి అన్నాడు. నిద్రించిన సమాధుల్లో ఎవరండి నిద్రిస్తారు? సమాధి పైన ఒక నిద్రిస్తూచేమో కానీ సమాధిలో మరణించినటువంటి వాళ్ళని మనం అక్కడ సమాధి చేసినప్పుడు లోపలికి వెళ్ళి ఒకడెవడు నిద్రపోడు. బతికున్నటువంటి వాడు ఆ సమాధి పైన నిద్రపోతాడేమో కొంచెంసేపు. బట్ సమాధి చేయమన్నటువంటి వాడి విషయంలో ఇక్కడ దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే, నిద్రించిన సమాధులలో నిద్రించిన అనేకుల పరిశుద్ధుల శరీరములు లేచాయంట. లేచాయి, పరిశుద్ధుల శరీరాలు లేచాయి. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి తాను లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడ్డారు. ఇది కథ కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభుల వారు మరణించినప్పుడు, ఇదిగో మరణించిన ప్రతి ఒక్కడు తిరిగి లేస్తాడని చెప్పడానికే యేసుప్రభుల వారు ఎలాగైతే తిరిగి లేచాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఇప్పటికీ మీరు రోమా ప్రభుత్వంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక శిలా పలకాలు కానీ మీరు చూడగలిగితే, అక్కడ ఆ రోమా ప్రభుత్వం రాసినటువంటి మాట ఏంటంటే, ఇదిగో మేము యేసు అనేటటువంటి ఒక ఆయన్ని మేము సిలువేశాము, చంపాము, సమాధి చేయబడ్డాడు, మరలా తిరిగి 3వ దినాన తిరిగి లేచాడు అనేటటువంటి ఒక వాస్తవమైనటువంటి శాసనం మీకు అక్కడ ఎప్పటికీ కనిపిస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని మృతులలో ప్రథమ ఫలముగా ఎవరు లేపబడ్డారు అంటే, ఇదిగో మన రక్షకుడు అయినటువంటి యేసు ప్రభుల వారు తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మరణించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిద్రిస్తున్నారనేటటువంటి పదంతోనే నేడు వారిని మనం నిద్రలోకి పంపించామే తప్ప మరణించారనేటటువంటి పదాన్ని మనం ఎక్కడ వాడటానికి వీలేదు ప్రియమైనటువంటి వారు. మరి మీరు అనుకోవచ్చు, వెనకాల పటంలో మరణం అన్న పదం రాశారు కదండి అని మీరు అనుకోవచ్చు. మరణం అన్న పదం రాసింది ఎందుకో తెలుసా? నీకు అర్థం అవడానికి. అందుకని కింద టైటిల్లో పెట్టారు, మరణించిన వారు నేటికి సజీవుల అనేటటువంటి పదం. మీకు అర్థం అవ్వాలంటే ఫోటోలో ఉన్నటువంటి వారి యొక్క మరణకు సంబంధించినటువంటి ఒక తారీఖుని మేము అక్కడ రాశామని అంటే, వాళ్ళు మరణించినటువంటి వారు కాదు మా దృష్టిలో. వాళ్ళు నేటికి ఏమవుతున్నారు? నిద్రలోకి వెళ్ళిపోతున్నారు అనేటటువంటి విషయం. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడు కూడా మన యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలా సందర్భాల్లో మనం మరణం అనేటటువంటి దాన్ని మరణంగా చూడడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఏం చేయాలి మరణం అనేటటువంటి దాన్ని అంటే, లేదండి ఒక నిద్రలోకి వెళ్ళాడు అనేటటువంటి. ఒకసారి మనం ఆలోచించాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని, అక్కడ ప్రవక్త అయినటువంటి మాటల్లో దానియేలు గారు మాట్లాడినటువంటి మాటను మనం ఆలోచించగలిగితే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొంటారు. ఇప్పుడు చూడండి, సమాధులలో మరణించిన వారన్న పదం లేదు అక్కడ. ఏ పదం ఉంది అక్కడ? నిద్రించిన వారు మేల్కొంటారు. భవిష్యత్తును ఉద్దేశించి దానియేలు గారు ఎలాంటి మాట మాట్లాడుతున్నారు అంటే, భవిష్యత్తును ఉద్దేశించి దానియేలు గారు మాట్లాడినటువంటి మాట కూడా అదే, యేసు ప్రభుల వారు చెప్పిన విధానం కూడా అదే. నేటికి మన హృదయాల్లో ఉండవలసినటువంటి మాట కూడా మరణం అనేటటువంటి పేరుతో నిద్రలోకి వెళ్తున్నారు అన్న సంగతి. అందుకని మన సమాధుల్లో కూడా నిద్రించినటువంటి వాళ్ళు తిరిగి లేస్తున్నారని అంటే, అందుకే సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేకుల శరీరములు లేపబడిన అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది. ఒకసారి మళ్ళా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అక్కడ చెప్పబడినటువంటి మాటను బట్టి కూడా మరణం అనేటటువంటి పేరుతో మనకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళ విషయాన్ని గురించి ఇక్కడ రాస్తూ, మొదటి కొరింథీ 15:20, అయితే ఇప్పుడైతే అదిగో నిద్రించిన వారిలోనే పదమే వాడారు తప్ప మరణించిన వారిలో అన్నటువంటి పదం వల్ల, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు.
క్రీస్తు ఇప్పుడైతే నిద్రించిన వారిలో ఇప్పటి వరకు అంటే యేసు ప్రభుల వారు లేకముందు ఎంతమంది అయితే మరణం అనేటటువంటి పేరుతో నిద్రలేకి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని యేసు ప్రభుల వారు ప్రథమ ఫలముగా లేపబడ్డారంట. మీరు అప్పుడప్పుడు చూడండి, రోడ్డు పక్కన పుచ్చకాయలు అమ్మేటటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు ఆలోచన చేసినప్పుడు ఎక్కడ వాళ్ళు ఆటోలో పెట్టి అమ్ముతున్నా, రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా పోసి అమ్ముతున్నా కూడా ఒక 2 కాయలు మాత్రం కోసి ఆ అన్ని కాయల మీద వాళ్ళు ఉంచుతారు. 2 కాయలు అంటే 2 భాగాలుగా ఒక కాయను ఎందుకు కోసారని అంటే, ఇదిగో ఇక్కడ మేము కోసినటువంటి ఈ కాయ ఎంత ఎర్రగా ఉంటుందో ఇక్కడ మేము అమ్ముతున్నటువంటి ఈ కాయలన్నీ కూడా అంతే ఎర్రగా ఉంటాయని చెప్పడానికి ప్రియమైనటువంటి వాళ్ళ. అంటే ఒక కాయని అన్ని కాయల మీద 2గా కోసి ఎందుకు పెడతారంటే ఈ కాయలన్నీ ఇలాగనే ఉంటాయని చెప్పడానికి ప్రియమైనటువంటి వాళ్ళ. అలా నమ్మి నువ్వు కూడా వెళ్ళి వాడిని కొంటున్నావు. అలాగే యేసుప్రభుడు వారు కూడా ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా అన్నాడు. అయితే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా యేసుప్రభుల వారు మృతులలో నుండి లేపబడ్డాడు. మృతులలో నుండి లేపబడ్డాడు. చూసారా, మరణించినటువంటి వారు నిద్ర అనేటటువంటి పదాన్ని బైబిల్ వాడిందే తప్ప ఎక్కడ మరణం అనేటటువంటి పదం వాడలేదు ప్రేమగా. ఒకవేళ వాడినా కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట అలాంటిది అన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. ఒకసారి మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు మనం ఆలోచించగలిగితే, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు మనం ఆలోచించగలిగితే అక్కడ సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము, అదిగో అక్కడ కూడా ఏ పదాన్ని వాడాడు? నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అంటే నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటే అక్కడ అర్థం ఏంటి? ఆల్రెడీ మన మధ్య మరణించినటువంటి వాళ్ళ గురించి ఏమైపోతారు అన్న సంగతి నీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అనేటటువంటి పదాన్ని అక్కడ రాయలేదు ప్రేమటువంటి వాళ్ళ. నిజంగా యేసు ప్రభుల వారి విశ్వాసం ఉంచిన ప్రతి వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తున్నాడంటే, ఆడు మరణించినా కూడా తిరిగి లేస్తాడు. యేసు ప్రభుల వారు లేపాడు కదా. సమాజం అని చెప్పి అధికారి కుమార్తె ఆమె నిద్రించుతున్నది, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి లేపి మళ్ళీ వాళ్ళకి ఆ సమాజానికి అప్పచెప్పినట్లుగా మనకు అనిపిస్తుంది. లాజరు గారు కూడా ఇదిగో మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రించుతున్నాడు అనేటటువంటి పదం. సమాధుల్లో ఉన్నటువంటి అనేక మంది పరిశుద్ధుల శరీరాలు నిజంగా లేచాయనేటటువంటి పదం వాస్తవమైందే. అంటే యేసు ప్రభువు వారు నేటికి ఆయన మరణించి తిరిగి లేచి 2023 సంవత్సరాలు అయిందని నువ్వు నమ్మితే ఈరోజు యేసునందు విశ్వాసం ఉంచే నీకు కూడా అలాంటి జీవ ప్రక్రియ నీ జీవితంలో మొదలవుతుంది ప్రేమటువంటి వారు. అందుకని రాబోయేటటువంటి దినాల్లో మనం కూడా ఏదో ఒక రోజు మరణిస్తాం ప్రేమటువంటి వాళ్ళరా. కానీ యేసునందు విశ్వాసం ఉంచి మరణించేవా లేదా అన్నదే నీ ముందున్నటువంటి ప్రశ్న. అందరం మరణిస్తాం. చాలా మంది మనలో కూడా చాలా మంది మరణిస్తాం. చాలా మంది కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దానిలో కూడా మరణాన్ని చూసినటువంటి వాళ్ళు ఉంటారు. మనం మరణిస్తే ఏం జరుగుతుందో మనకు బాగా తెలుసు. మరణిస్తే ఇలాంటి షామీనా వేస్తారు, ఇంటి ముందు కొన్ని నిప్పు కుప్పలు వేస్తారు, తెల్లారి బంధువులందరూ వస్తారు, నా శరీరానికి స్నానం చేయిస్తారు, పౌడర్ పోస్తారు, నలుగురు నన్ను మోసుకెళ్లి ఒక వ్యాన్ లో పెడతారు, వ్యాన్ చుట్టూ 4 కార్లు లేకపోతే వీలుంటే 4 మంది బైక్ వేసుకుని తిరుగుతారు, ఆ తర్వాత తీసుకెళ్లి నన్ను పూర్తి చేస్తారు అనేటటువంటి విషయాలే మనకు తెలుసు తప్ప మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామన్న సంగతి ఏ మనుషుడికి అర్థం కాదు ప్రేమటువంటి వాళ్ళు. ఎందుకు మరణించినటువంటి వాడు వచ్చి మన మధ్య ఎప్పుడు చెప్పలేదు, నేను పలానా దగ్గర ఉన్నాను, మీరు కూడా తొందరగా వచ్చి నేను ఏమన్నా చెప్తున్నానంటే అలాంటిది లేదు ప్రేమటువంటి వాళ్ళ. కాబట్టి ఆలోచన చేయండి. యేసునందు విశ్వాసం ఇచ్చినటువంటి మరణం నీదై ఉంటే నువ్వు తిరిగి లేపబడతావన్న సంగతి మాత్రమే నీకు అర్థం అవ్వాలి. ఈనాడు వాయల రామకృష్ణ గారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణించినటువంటి ఆ దాఖలాలకు ఆయన జీవితం నిదర్శనము. కాబట్టి ఈ కుటుంబంలో మొట్టమొదటిగా మరణించినటువంటి వాయల రామకృష్ణ గారు నిద్రపోతున్నాడే తప్ప నిజానికి మరణం ఆయన జీవితాన్ని ఏలదు. ఒకప్పుడు యేసు ప్రభు వారికి మరణాన్ని గురించినటువంటి ఆవేదన చెందనక్కర్లేదని, మరణమా నీ ముళ్ళెక్కడా అనేటటువంటి పదాన్ని వాడాడే తప్ప ప్రేమటువంటి వాళ్ళరా మరణం అనేటటువంటి యేసు ప్రభు వారిని ఆపలేకపోయింది. అందుకని ఆయన విజయం ముందు మరణం అనేటటువంటిది మెరిగివేయబడింది ప్రేమటువంటి వాళ్ళు. అందుకని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి మన బ్రతుకులు కూడా భవిష్యత్తులో ఒకవేళ మనం చనిపోయినా కూడా
మనం ఎలాంటి వారంగా ఉంటామంటే నిద్రించినటువంటి వాళ్ళంగా ఉంటామే తప్ప మరణించి ఇక ఎంత మాత్రం లేయమనేటటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచనలో ఇలాంటి పదం మనం వాడడానికి వీల్లేదు ప్రేమటువంటి వాడు. కాబట్టి నిద్రించినటువంటి అనేకులు ఒకనాడు ఎలాగైతే లేచారో నిద్రించినటువంటి వాళ్ళందరూ కూడా మన ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారితో రెండవ రాకడలో ఇదిగో మేఘారూఢై వస్తున్నప్పుడు నిద్రించినటువంటి అనేకులు కూడా ఆయనతో కూడా మళ్ళా తీర్పు దినంలోకి అందరూ వస్తారనేటటువంటి మాట ఎంత వాస్తవమో ఈనాడు మన బ్రతుకులు కూడా యేసునందు విశ్వాసం ఉంచి మన జీవితాలను ముగించుకుంటే అది ఎంతో ధన్యకరములుగా మన జీవితాలు ఉండబోతాయి అనడానికి నిదర్శనంగా ఈరోజు వాయల రామకృష్ణ గారి యొక్క మరణ దినాన్ని పురస్కరించుకొని నిద్రించినటువంటి ఆ వాస్తవాన్ని మీకు అందరికీ తెలియజెప్పడానికే కుటుంబం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని పెట్టి నేను వారిని అభినందిస్తూ నిజంగా వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత మంచి మాటలు దేవుడు రాయించినటువంటి మాటలు మరొకసారి మీకు అందరికీ తెలియాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇంత గొప్ప ఏర్పాట్లు వారు జరిగించినందుకు కూడా వారిని అభినందిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఇంతటి ఎండాకాలంలో కూడా నిజానికి ఈ రోజు నుంచి ఒక వారం రోజులు బయట తిరగొద్దనేటటువంటి ఆంక్షలు మనకి ఎదురైనా కూడా వాటన్నిటిని అధిగమించి మీరు ఇక్కడికి వచ్చి ఎందుకులేంటే సాయంత్రం పెట్టుకోవచ్చు కదా, చల్లగా ఉంటుంది కదా అనేటటువంటి ఆలోచన కూడా వాళ్ళు పక్కన పెట్టి ఎలాగైనా దూరం నుంచి వచ్చేటటువంటి బంధువులు కూడా ఇదిగో మీరు కూడా ఎంతో ఓపిక చేసుకుని ఎంత తీవ్రత ఉన్నా కూడా దేవుని యొక్క మాటలు విన్నందుకు కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ ప్రేమను ఉద్దేశించి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మీ మాటల యొక్క అంతర్యాన్ని మరణించినటువంటి వాళ్ళని గురించి నాన్న ఇదిగో ఇప్పటి వరకు మేము మాట్లాడుకున్నటువంటి మాటల్లో మరణం అనేటటువంటి పదాన్ని మీరు వాడక నిద్రలోకి వెళ్ళారనేటటువంటి పదాన్ని మీరు వాడారు. నిద్రించిన అనేకుల పరిశుద్ధుల శరీరాలు ఎలాగైతే ఒకనాడు సమాధులు తెరవబడి అందులో నుంచి లేచి వచ్చి అనేకులకు కనిపించారో నాన్న ఇదిగో ఈ దినం కూడా మేము ఇప్పటి వరకు ఎవరి యొక్క మరణ దినాన్ని పురస్కరించుకుని మేము ఈ యొక్క ఏర్పాటును మేము జరిగించాము. ఆయన రామకృష్ణ గారి యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకంలో పెట్టుకుని నాన్న ఆయన నిద్రించినటువంటి దినం నేటికి సంవత్సర కాలం అయినటువంటి కారణాన్ని బట్టి నాన్న ఇదిగో భౌతికంగా ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డ యొక్క ఆలోచనలో మీరు రాయించినటువంటి ఆలోచనలు వారి యొక్క నెమ్మది కలిగి వాళ్ళ యొక్క హృదయాల్లో ఉంచుకొని వారు కూడా మీ కుమారుని విశ్వాసం ఉంచి నాన్న ఇది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరణించినను వాడు బ్రతుకుతాడనేటటువంటి మాట వాస్తవమైందని నమ్మి అనేకులు విశ్వసించలాగున వారి హృదయాలు మీరు తెరవమని ప్రాధేయపడుతూ నాన్న ఇదిగో ఇంతటి ఎండలో కూడా ఈ బిడ్డలు ఎంతో ఓపికతో ఈ యొక్క మాటలు వినడానికి వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి నన్ను ప్రత్యేకంగా వారిని దీవించాల్సింది క్షేమంగా వారి గృహాలకు చేర్చమని ప్రాధేయపడుతూ ఈ యొక్క ప్రార్థనను మా రక్షకుడును మీకు మాడైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. అందరికీ